ఇప్పుడున్న మన బిజీ లైఫ్‌లో డైలీ ఒక్కసారైనా ఫోన్‌లు పక్కన పెట్టేసి, కుటుంబస్తులు అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ భోజనం గూడా చేయట్లేదు. అట్‌లీస్ట్ పండుగలప్పుడు ఫ్యామిలీలో ఒక్కరైనా మిస్ అయిపోతున్నారు. పోనీ పెళ్ళిళ్ళప్పుడు కూడా ఫ్యామిలీలో ఎవరో ఒకరు ఖచ్చితంగా యూఎస్‌లో గానీ, ఓవర్‌సీస్‌లో గానీ ఉండి అటెండ్ అవ్వలేకపోతున్నారు. కనీసం చనిపోయినప్పుడు గూడా ఆల్ ఆఫ్ ఎ సడెన్ వీసా లేకుండా చాలామంది ఆ ఈవెంట్‌ని గూడా అయిన వాళ్ళని లాస్ట్ చూపు గూడా చూసుకోలేని ఈ రోజుల్లో ఒక ఫ్యామిలీకి చెందిన వాళ్ళు 5 జనరేషన్స్ అంటే ముత్తాతలు, తాతలు, అమ్మ వాళ్ళు, మేము, మా పిల్లలు అందరం కలిసి ఒక 300-400 మెంబర్స్ గ్యాదర్ అయ్యి ఒకరికొకరు ఏమవుతారు, వరుసలు, రిలేషన్స్, వాళ్ళ లైఫ్ స్టైల్, ప్రజెంట్ జనరేషన్స్, వాళ్ళ పిల్లందరినీ ఇంట్రొడ్యూస్ చేసుకొని ఒక దగ్గర గ్యాదర్ అవ్వడం అంటే అది మామూలు విషయం కాదు కదండి. నిన్న దర్వేష్పురంలో మేమందరం ఒక 5 జనరేషన్స్ వాళ్ళందరం ఒకే దగ్గర గ్యాదర్ అయ్యామన్నమాట. సో ఈవెంట్ చూడండి ఎంత బాగుందో. ఏదో అయ్యామంటే అయ్యామని కాకుండా పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్న పిల్లలందరినీ ఒకరికొకరు ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ వరుసలు తెలుసుకొని అందరినీ ఎంగేజ్ చేసేలా గేమ్స్ పెట్టుకొని చక్కగా అందరూ మళ్ళీ చిన్న పిల్లలు అయ్యేలాగా చక్కగా డాన్సులు వేసుకొని ఎవరికి నచ్చిన డిష్ వాళ్ళు తిని గ్యాదర్ అయిన ఈవెంట్ ఇది. చూస్తున్నారుగా ఎంత బాగుందో. అందరం బాగా ఎంజాయ్ చేసాం. చాలా వాల్యూస్ కూడా నేర్చుకున్నాం. ప్రతి ఒక్కరూ వాళ్ళ కుటుంబం గురించి, వాళ్ళ పరిస్థితుల గురించి, వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి చెప్పారు. ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాం. ఇంత పెద్ద ఈవెంట్ కండక్ట్ చేయడం అనేది మామూలు విషయం కాదండి. లైఫ్లో ఒక్కసారైనా అందరూ ఇలాంటి ఈవెంట్ చేసుకోవాలి, జరుపుకోవాలని ఆశిస్తూ